ధ్యానం చేద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. లేవీలకు అధిపతి అయిన కెనన్యా మందస్ 15వ అధ్యాయము లేవీలకు అధిపతి అయిన కెనన్యా అది మందసము మోయుటయందు గట్టివాడైనందున అతడు మోతక్రమమును నేర్పుటకై నియమించబడెను. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక్కడ కెనన్యా అనేటటువంటి ఆయన ఉన్నాడు, లేవీలకు అధిపతి. ఈ అధిపతి అయినటువంటి కెనన్యా దేవుని మందసాన్ని మోసే క్రమాన్ని ఇతడు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని మందసం మోయిటులో ఇతడు దిట్ట. ప్రార్థన చేసుకుందాం. నిశ్శబ్దంగా ప్రభు నాతో మాట్లాడమని అందరూ చిన్న ప్రార్థన చేయండి. నా కోసం కూడా ప్రార్థన చేయండి. స్తోత్రాలు నాయన, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఎనఫ్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడడానికి మీరు ఇష్టపడుతున్నందుకు వందనాలు. కెనన్యా మందసము మోయిటలో మంచి బలిష్ఠుడై ఉన్నాడు, బలవంతుడై ఉన్నాడు. అలాగే మందసం మోసే క్రమమును నేర్పిస్తూ వస్తున్నాడు నాయన. ఈరోజు మాకు ఒక క్రమాన్ని నేర్పించండి. మేము చేయవలసిన క్రమము కెనన్యా అలాగున నేర్పించాడో, ఆ రోజుల్లో ప్రజలకు ఏం నేర్పించాడో మేము కూడా నేర్చుకోవడానికి సహాయం చేయండి అయ్యా. నాతో మీరుండండి, నాలో మీరుండండి, మాతో మీరుండి మాట్లాడండి. సాక్ష్యాలన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది. మరి మేరాంటి సాక్ష్యం చెప్పారు. 10వ తరగతి రిజల్ట్స్ కోసం మనం నవ్య కోసం ప్రార్థన చేశాం. రమ్యనా ఆమె చక్కని మార్కులు తీసుకొచ్చింది. మరి పాస్ అవుతుందో లేదో అని వాళ్ళ నాయనమ్మ కంగారు పడింది. కానీ దేవుడు కంగారు పడద్దు, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. అలాగే మన మిల్కీ మరి చాలా చక్కని మార్కులు. ఇన్ని మార్కులు వస్తాయని నేను కూడా అనుకోలేదు. అమ్మాయి చూస్తే అమాయకంగా కనపడుతుంది, కానీ 566 మార్కులు తెచ్చింది. 600కి 566 మార్కులు తెచ్చారు. మరి ఈ గ్రామంలో కొంతమంది పెద్దలు వచ్చి ఆమెను సన్మానించారు. మన ఎనికేపాడులోనే మరి ఇంత మార్కులు ఎవరు తేలేదు, మన అమ్మాయి తెచ్చిందని చెప్పి ఆమెకి దండేసి స్వీట్ పొట్లం తెచ్చి నిజంగా చాలా సత్కరించారు. నాకు కూడా చాలా సంతోషం వేసింది. మరి వాళ్ళిద్దరిని బట్టి మనం చప్పట్లు కొడదాం ఒకసారి. తప్పట్లు కాదు, చప్పట్లు. చాలా సంతోషం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఆ రోజుల్లో దేవుని నిబంధన మందసం చక్కగా ప్రజలు మోయడానికి, అలాగే ప్రత్యేకంగా మందసం మోయటానికి దేవుడు లేవీలను ఏర్పాటు చేసుకున్నాడు. మందసం అనేది ఒక పెట్టి, అదొక పవిత్రమైన పెట్టె. దాన్ని లేవీలు మాత్రమే మోయాలి. ఆ మందసం తుమ్మ చెక్కతో చేయబడి బంగారపు రేగుతో పొదుగుతారు. ఒక బాక్స్, అది పెద్ద బాక్స్. దాని మీద కరుణాపీఠం ఉంటుంది. ఆ పీఠం మీద 2 కెరూబులు, 2 దేవుని దూతలు చెక్కి ఎదురు బొదురు రెక్కలు చాపి ఎదురు బొదురు ఇలా చూస్తూ ఉంటాయి. దాని లోపల మోషే
అహరోను చేతి కర్ర ఉంటుంది, అలాగే మన్నా కలిగిన బంగారపు పాత్ర ఉంటుంది, అలాగే 10 ఆజ్ఞల పలకలు కూడా అందులో ఉంటాయి. అందులో దేవుని ఆత్మ బగబగా మండుతూ, ఎప్పుడు దేవుని ఆత్మ ఉంటుంది, పరిశుద్ధాత్మ ఆ పెట్టి లోపల ఉంటుంది. దాన్ని ఎవరైనా అంటుకోవాలంటే ఎవరు పడితే వాళ్ళు అంటుకోవటానికి వీలు లేదు. అది చాలా పవిత్రమైనటువంటిది. దాన్ని మోయటానికి దేవుడు లేవీలను ప్రత్యేకపరిచాడు. ఈ లోకంలో చాలా జాతుల ప్రజలు వారు ఉన్నారు. ఇన్ని రకాల జాతుల ప్రజల్లో ఇశ్రాయేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేల్ 12 గోత్రాల్లో నుంచి దేవుడు లేవీ గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. లేవీ గోత్రంలో నుంచి దేవుడు యాజకులను ఏర్పాటు చేసుకున్నాడు. యాజకుల్లో నుంచి ప్రధాన యాజకుని ఒక ఆయన ఎన్నుకున్నాడు. ఆయన బిడ్డలారా చూడండి, ఎంత ప్రత్యేకంగా ఆయన ప్రత్యేకపరుచుకుంటూ వచ్చాడు. కనుక మనం కూడా అదృశ్య రూపంలో ఉన్న యాజకులమే, లేవీలమే. మనం కూడా రాజులైన యాజక సమూహం. మనం కూడా మందస్సాన్ని మోయాలి. ఆ రోజుల్లో వాళ్ళు ఆ బాక్స్ను మోసారు, ఆ మందస్సం పెట్టి మోసారు. అయితే ఈ రోజున ఆ మందస్సం దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉన్నది. మనం ఎక్కడికి వెళితే అక్కడ దేవుని సన్నిధిని మోసుకుంటూ వెళ్ళాలి. అనగా దేవుని మాటలు మోసుకుంటూ వెళ్ళటం, దేవుని పాటలను మోసుకుంటూ వెళ్ళటం, దేవుని సాక్ష్యాన్ని మోసుకుంటూ వెళ్ళటం, దేవుని యొక్క దైవికమైన లక్షణాలను మనం మోసుకుంటూ వెళ్ళవలసిన వారమై ఉన్నాం. మనం ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో ప్రజలు మనల్ని చూడగానే వీళ్ళ దగ్గర దేవుడు ఉన్నాడు అని చెప్పుకునేటట్టుగా మనం బ్రతకాలి. మనల్ని చూసిన ప్రతి ఒక్కరు అనుకోవాలట, వీళ్ళ ఇంట్లో దేవుడున్నాడు, వీళ్ళ ఒంట్లో దేవుడున్నాడు, ఈమెలో దేవుడున్నాడు, ఇతనిలో దేవుడున్నాడు. అరే, ఇంతమంది పెళ్ళి జరుగుతుంటే ఇగో ఆ మనిషి దగ్గర దేవుని ఆత్మ కనపడుచున్నదని మన గురించి చెప్పుకోవాలి ప్రజలు. మనం ఎవరిని మోసుకుని వెళ్ళాలమ్మా? దేవుని మందసాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. బిడ్డలారా, దేవుని మందసాన్ని మోసేటటువంటి మనకు క్రమం కావాలి. ఈ కెనన్య క్రమం నేర్పిస్తూ ఉన్నాడు. అసలు ముందు నేర్పించాలంటే నేర్పించేవాడికి అసలు ముందు రావాలిగా. మనకు వస్తే ఇతరులకి నేర్పించు. ముందు మనం క్రమంగా ఉండాలి. మనం క్రమంగా ఉంటే అప్పుడు ఇతరులకి మనం చెప్పగలుగుతాం. మనమే అక్రమం చేస్తే ఇతరులకి ఏం చెప్పగలుగుతాం? అందుకనంట దైవికమైన గుణశీలాల్లో మనం ఇతరులకి కనబడాలి. మనమంట సత్ప్రవర్తన, నోటి మాటలు, నడవడిక, మన యొక్క ప్రవర్తన, మన సంభాషణ, మన యొక్క సహచర్యలు ఇవన్నీ కూడా దైవికంగా ఉండాలి. దేవుణ్ణి చూపించే విధంగా ఉండాలి. ఈరోజు నా దేవుని బిడ్డలారా, దేవుని నిబంధన మందసం క్రమం తప్పింది. ఎలా తప్పిందో మీకు చెప్తాను. దేవుని నిబంధన మందసం మోసే మనం క్రమం తప్పకూడదు. అక్కడ క్రమం తప్పితే ఏం జరిగిందో కూడా మనం తెలుసుకోవాల్సిన వారమైనాం. దేవుని బిడ్డలమైన మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని పిల్లలారా, ఆ రోజుల్లో అనగా సమూయేలు అనే ప్రవక్త షీలోహు అనే మందిరంలో ఉంటున్న రోజుల్లో దైవజనుడైన ఏలీ, ఆయన 2 బిడ్డలకు తండ్రి, ఓఫ్ని, ఫినెహాస్ అని 2 కొడుకులు ఉన్నారు ఆయనకి. అక్కడ మందసం ఆ మందిరంలో ఉంది. ఆ మందిరం షీలోహు మందిరం. ఆ మందిరానికి వచ్చి హన్నా ప్రార్థన చేసింది. బిడ్డలు లేనప్పుడు దేవుడు ఆమెకు గర్భము తెరిచాడు, చక్కని బిడ్డని ఇచ్చాడు. ఆ బిడ్డను తీసుకొచ్చి మందిరంలో విడిచిపెట్టింది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా చూడండి, సమూయేలు చిన్న పిల్లవాడప్పుడే మందిరంలో మందసం ఉంది కదా, అతడు ఎక్కడున్నాడు, మందిరంలో ఎక్కడున్నాడు సమూయేలు అని అంటే 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. 3వ అధ్యాయము 3వ వచనం, 225వ పేజీ నెంబరు, 225వ పేజీ నెంబరు.
అక్కడ చక్కని మాటలు రాస్తున్నారు. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా. అదండి చూడండి, సమూయేలు చిన్న వయసులోనే దేనికి దగ్గరగా పడుకున్నాడు? దేవుని మందసమునకు దగ్గరగా ఉన్నాడు. హన్నాకి సమూయేలు పుట్టిన తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టారు. మరలా 5 బిడ్డలు పుట్టారు. కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలియదండి. ఏలీ అనే దైవజనుడు కూడా ఉన్నాడు అక్కడ మందిరంలో. ఏలీ అనే దైవజనుడి పిల్లలు, వాళ్ళ గురించి బైబిల్ రాయలేదు. కానీ సమూయేలు గురించి రాయబడింది ఏంటంటే మందసానికి దగ్గరగా సమూయేలు పడుకొని ఉన్నాడు. మనం కూడా మన పిల్లలను, మన కడుపును పుట్టిన మన పిల్లలను ఎవరికి దగ్గరగా చేయాలి తెలుసా అండి? దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి దగ్గర చేయాలి. చూడండి, మన పిల్లలను దేవునికి దగ్గరగా చేయకపోతే ఏం జరిగిద్దో తెలుసా? దైవజనుడే తన పిల్లల్ని సరిగ్గా పెంచలేకపోయాడు. దైవజనుడే ఈ మాట చెప్పడానికి నాకు వేదన కలుగుచున్నది. దేవుని సేవకుడు నిత్యం వాక్యం చెప్తూ ప్రార్థన చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో అనేకులను దేవుని మాటలతో బలపరిచే దైవికమైన దేవుని సేవకుని యొక్క ఆ యొక్క కుమారులిద్దరూ ఓఫ్ని, ఫినెహాస్, వాళ్ళిద్దరూ కూడా క్రమం తప్పారు, అక్రమం చేస్తున్నారు. ఎంత అసహ్యమైన పనులో, ఎంత అసభ్యకరమైన పనులు చేస్తున్నారు. తండ్రి అయితే దైవజనుడే, కానీ పిల్లలు మంచివాళ్ళు కాదు బిడ్డలారా. పిల్లలు చెడిపోయారు, దుష్కార్యములు. ఆ మందిరానికి వచ్చి ఆడపిల్లలను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళతో పాపం, వాళ్ళ యొక్క ప్రవర్తన నీచాతి నీచంగా దిగజారిపోయింది. వాళ్ళ నడవడికను చూసిన దేవునికి విసుగుదల కలిగింది. కానీ ప్రియులారా, సమూయేలు మాత్రం దైవజనుడి పిల్లల్లాగా లేడు. అతడు దేవుని సన్నిధిలో మందసానికి దగ్గరగా ఉన్నాడు. ఈరోజు ఒక మంచి ప్రశ్న మనకు, మన పిల్లలు ఎక్కడుంటున్నారు? నీ కడుపును పుట్టిన నీ పిల్లలు ఎక్కడున్నారు? నీ కడుపును పుట్టిన పిల్లలు ఎక్కడున్నారు? దేవుని మందిరంలో ఉన్నారా? ఇంటి దగ్గర టీవీలు చూస్తున్నారా? నువ్వు ఎక్కడికి వచ్చావు మంచిదే, కానీ నీ పిల్లల్ని ఎక్కడ పెట్టి వచ్చావు? నీ కూతుర్ని, నీ కొడుకుని, లోకంలో ప్రయోజకులు అవ్వాల్సినటువంటి నీ పిల్లలు ఎక్కడున్నారు? నీ బిడ్డల్ని ఎక్కడికి తీసుకెళ్ళి వదిలేసి వచ్చావు? నీ పిల్లలకి ఒక క్రమం ఉన్నదా? నీ బిడ్డలకు ఒక క్రమం ఉన్నదా? ప్రభు చెప్తున్నాడు, అడుగుతున్నాడు, చెప్పటం కాదు, ప్రశ్న అడుగుతున్నాడు. నీ పిల్లల్ని దేవుని సన్నిధికి తీసుకురాకుండా ఎక్కడ వదిలేసి వచ్చావు? నీ దగ్గర దేవుడు రేపొద్దున ప్రశ్నించబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు మంచిదే, కానీ నీ కొడుకుని, నీ కూతుర్ని మార్చుకోగలిగావా? అతడు చేసే ప్రతి అపవిత్రమైన, అతడు చేసే ప్రతి నీచాతి నీచమైన పనికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? ఏదైనా ఒక వారం రాకపోతే సరే, ఏదైనా పని ఉండొచ్చు, కానీ ప్రతి వారం బిడ్డల్ని మందిరానికి రాలేకపోతే జీవితంలో ఫెయిల్ అయిపోయావు. తల్లిగా ఫెయిల్ అయ్యావు, తండ్రిగా ఫెయిల్ అయ్యావు. అపజయమే. ఇది క్రమం కాదు. బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో ఒక విజయాన్ని చూడాలనుకుంటున్నాడు. మీరు గమనించండి, దైవజనుడు తన పిల్లల విషయంలో క్రమం తప్పాడు. పిల్లలు పాడైపోయారు, పిల్లలు చండాల పాడైపోయారు, చెడిపోయారు. వీధిలో పిల్లలను, మందిరానికి వచ్చి ఆడపిల్లలను ఇష్టానుసారంగా చెరుపుతుంటే వాళ్ళ వల్ల దేవుడు విసిగిపోయి నిజాతి నిత్యమైన మనస్తత్వాలు ఆ పిల్లలకు అబ్బాయి. మనం దేవుని మందిరానికి తీసుకురాకపోతే మన పిల్లల్ని మరొకడు ఎత్తుకెళ్ళిపోతాడు. వాడే చెప్పండి, సాతానుడు. నువ్వు దేవుని చేతుల్లో పెట్టకపోతే వాళ్ళు మరొక చేతుల్లోకి వెళ్ళబోతున్నారు. ఎవరు తీసుకుపోతారమ్మా? సాతానుని తీసుకుపోతాడు.
కనుక మన పిల్లలను మనం దేవుని మందిరానికి చేయబట్టుకుని తీసుకురావాలి, మందిరంలో కూర్చోబెట్టాలి. సమయం అయింది, 8:30 అవుతుంది, 8:45 అవుతుంది, నువ్వెందుకని రాలేదని పిల్లవాడిని అదిలికించాలి, తిట్టాలి. తిట్టాల్సింది ఎక్కడో తెలుసా అండి? మన పిల్లల్ని దైవికమైన క్రమశిక్షణ లేనప్పుడట మన వాళ్ళని ఒక దెబ్బ కూడా కొట్టాలి. ఎందుకంటే పిల్లలకట మూఢత్వం ఉంటుంది. పదే ఆడుకోవడానికి, పాడకటానికి, అల్లరి చిల్లగా తిరగడానికి సాతానుడు తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. బిడ్డలారా, జాగ్రత్తగా ఉండవలసిన వారమైన ఒక పిల్లోడిని తల్లిదండ్రులు, అయ్యా ప్రార్థన టైం అవుతుంది, మనం ప్రార్థనకి వెళ్ళాలి, తొందరగా బయలుదేరయ్యానంటే, నేను రాను, నేను ఈ వారం పిక్నిక్కి వెళ్తున్నా, మా స్నేహితులు మేమందరం కలిసి పిక్నిక్కి వెళ్తున్నాం, అలా నన్ను పంపించకపోతే చచ్చిపోతా. ఏమైపోతా? చనిపోతా. బ్లాక్మెయిల్ ఒకటి ఉందిగా, ఇక ఏదైనా మాట్లాడితే ఏంటి, ఇది ఒకటి ఉంది తేరగా, చనిపోతే ఏమైంది? బ్యానర్ మీద ఫోటో వేపిస్తాం, నేనేమో అందరి దగ్గర డబ్బులు పోజేస్తా, ఖచ్చితంగా పూలు జల్లి తీసుకెళ్తాం. ఆ తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్ది? నాకు అది ఆపలేంగా మనం. నువ్వు చచ్చిపోయావంటే 4 రోజులు ఏడుస్తాం, ఖచ్చితంగా ఏడుస్తాం, అయ్యో పాపం మంచివాడు చచ్చిపోయాడు నాయన, మాదేం పోయింది. కానీ చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు. అప్పుడు అనుకుంటావు, నేను అనవసరంగా చచ్చిపోయాను, మళ్ళీ వెనక్కి వెళ్తే బాగుంటుంది. ఇక వెనక్కి రావడానికి ఛార్జీ డబ్బులు ఎవరు అక్కడ? వెనకెళ్ళేది లేదు. మనం చావడానికి కాదు పుట్టింది, గెలవడానికి. చెప్పండి, గెలవడానికి. పక్కన వాళ్ళకి చెప్పండి. నాలుగు అరుసులేండి అని అడిగినట్టుంది. మనందరం కూడా గెలవడానికి పుట్టాం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నాకు కూడా చిన్నప్పుడు క్రికెట్ అంటే బాగా ఇష్టం అండి. బాల్యం గుర్తొచ్చింది చెప్తున్నా. నాన్నగారు అప్పుడు సిఎస్ఐ చర్చిలో ఆయన మంచి సంఘ పెద్దగా చర్చిని కూడా ఆయన నడిపిస్తున్నారు. అప్పుడు ఆయన ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. నాకు రమారమి 13 సంవత్సరాల వయసు, 13, 14 వస్తాను, 7th, 8th. నాన్నగారు గుర్తొచ్చారు. ఇప్పుడు అందరూ ప్రార్థనలకు వెళ్ళారు. నేనైతే ఆదివారం లేదు, గీదివారం లేదు, ఇంత పొడుగు ఒక బ్యాట్ చేసుకోవడం. అందుట్లో మనం చిన్నప్పటి నుంచి కూడా రింగ్ మాస్టర్నే. నా దగ్గర ఒక 8 మంది నాతో పాటు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాను. వాళ్ళందరూ ఇప్పుడు మా ఫ్రెండ్స్. ఆ ఊళ్ళోకి వెళ్తే వాళ్ళు ఎంత గౌరవంగా, ఎంత ప్రేమగా చూస్తారో. ఏంట్రా ఈ ప్రేమ అంటే, మమ్మల్ని అసలు ఆదివారం వస్తే బాబాయ్ నువ్వు భలే క్రికెట్కి తీసుకెళ్ళి అందరికీ ఏదో విధంగా ఇప్పిత్తా, తినిపిత్తా, ఆడటమే పని, ఇక పొద్దుగూకులు ఇదే పని. నేను అందరికీ కెప్టెన్. ఊళ్ళో ఒకడు కెప్టెన్ ఉన్నాడు. ఇక చూసుకో, మేము ఇక ఈ చిట్టిగారి చాలలో అప్పుడు చక్కగా ఈ పంట కోసి కళ్ళం నీట్గా తయారు చేసి ఉంచేవాళ్ళు. అక్కడ ఇక వికెట్లు పెట్టుకుని ఉదయం 8 నుంచి ఆడుతూ ఉండేవాళ్ళం. ఆడతా డ్రింక్స్ తాగుతూ ఉండేవాళ్ళం, సోడాలు తాగుతూ ఉండేవాళ్ళం. ఇక సాయంత్రం 4 అయినా మాకు అన్నం లేదు, దీని లేదు. ఒక ఆదివారం అయితే నా సోమరంగా నేను ప్రార్థనకి వెళ్లకుండా క్రికెట్ ఆడుతూ ఉన్నా. చూసుకున్నాయా, నేను సాయంత్రం ఇప్పుడు 3, 4 వచ్చా. మా నాన్న బాగా ఆలోచించుకున్నాడు, ఈ వ్యవహారం చాలా తేడాగా ఉంది పరిస్థితి, ఇక నా మాట ఈనేటట్లేడు అని చెప్పి, ప్రియులారా వచ్చాడండి నాయన. క్రికెట్ ఆడి వచ్చాను కదా, ఏమీ లేదు, బెల్ట్ తీసి ఈపి సాఫ్ అయింది నాకు కొట్టాడు, మామూలు కొట్టాడు. తర్వాత నాయన 100 గుంజీలు నా పని అయిపోయింది. ఇక ఆ దెబ్బలు ఇప్పుడు కూడా గుర్తుండే. స్తోత్రం నాయనా. నాన్నగారు లేరు కానీ ఆయన దెబ్బలు మాత్రం గుర్తుండే నాకు. ఇక అదే తోత ఇక ఆదివారం ఏ క్రికెట్ లేదు. అలా కొట్టకపోతే ఇవాళ నేను పాస్టర్ అయ్యేవాడిని కాదేమో, దేవుని బిడ్డ కదా. కనుక అలా కొట్టబట్టే సిగ్గొచ్చింది.
దేవుని బిడ్డలారా, మరి అమ్మ కూడా ఎంతో వందనాలు, రండి నన్ను కుర్చీలో కూర్చున్నాను. హల్లెలూయా. అందుకని మన పిల్లల్ని ఏం చేయాలంటే క్రమపరచాలి. ఏం చేయాలమ్మా? ఇంకొంచెం ఎదరేయండమ్మా, అక్కడొద్దు, ఇట్రా ఎదరికి తీసుకురండి. హల్లెలూయా. మంచిది. అందుకని మన పిల్లల్ని మనం ఏం చేయాలంటేనమ్మా క్రమపరచాలి, మందసానికి దగ్గరగా ఉండేటట్టుగా చేయాలి. మన పిల్లల కోసం మనం ప్రయాసపడి వారిని క్రమపరచుటకు మనమంట వారి కోసం ప్రార్థన చేయాలి. గద్దించండి, తిట్టండి. దేవుని మందిరానికి రాకపోతే అవసరమైతే చెవులు మెలేసి కొట్టండి, తప్పేం కాదు. ఆ కొట్టడాన్ని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆ బిడ్డను కూడా దీవిస్తాడు. శిక్షించడం మంచిదే. కానీ దేవుని బిడ్డలారా, దేవుని క్రమం లేకుండా పెరగడం వల్ల మన మమకారం, మన ప్రేమ వారు చాలా పాడవటానికి కారణమవుతుంది బిడ్డలారా. అందుకని మనం చాలా ప్రేమతో వారిని దగ్గరకు తీసుకోవాలి. గద్దించేటప్పుడు గద్దించాలి, ప్రేమించేటప్పుడు ప్రేమించాలి. అందుకని పిల్లల్ని ఎక్కడ పెట్టారు? ఎక్కడున్నారు మన పిల్లలు? మీరు ఉదయాన్నే పెందలకన్నే లేపాలి, క్రమపరచాలి. మనం ఉదయం లేచే దగ్గర నుంచే క్రమశిక్షణ ఉండాలి. చూడండి, ఏ వ్యక్తి అయితే తెల్లవారుజామున 5ంటికి లెగుస్తారో వారు యోబులాగా దీవించబడతారు. మీ పిల్లలు యోబు పిల్లలంతా సౌందర్యవంతులు అవుతారు. యోబు కుటుంబం ఎలా వర్ధిల్లిందో అలా వర్ధిల్లుతుంది. తెల్లవారుజాము లేచిన ప్రార్థన చేసే తల్లిని దేవుడు దుఃఖపెట్టడు. తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసే తండ్రికి దుఃఖం రానివ్వడు. అందరినీ క్రమపరిచి నీ పాదాల దగ్గరికి తీసుకొస్తాడు. ఎందుకంటే నువ్వు తెల్లవారుజామున ఎవరిని కలుసుకుంటున్నావు? ఏ తల్లి 6-7 దాకా నిద్రపోద్దో దుఃఖం మిగిలిద్ది. జాగ్రత్త బిడ్డలారా. ఏ తండ్రి ఇష్టానుసారంగా బ్రతుకుతాడో, క్రమం లేకుండా ఉంటాడో, నీకు దుఃఖమే మిగులుతుంది బిడ్డలారా. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, దుఃఖమే మిగిలిద్ది. నీకు క్రమం లేదు. క్రమం లేని నీకు అక్రమమైన పిల్లలు పుడతారు. వాళ్ళ వల్ల నీకు వేదన కలిగిద్ది. ఈరోజు నుంచి ఒక మార్పు తెచ్చుకోవాలి. తెల్లవారుజాము లేచి నీ కోసం, నీ పిల్లల కోసం ప్రార్థన చేసే తల్లిగా, తండ్రిగా ఉందువుగాక దేవుని బిడ్డ. మన క్రమశిక్షణ తెల్లవారుజాము నుంచే ప్రారంభించబడుతుంది. అక్కడి నుంచి మనమట వారికి ప్రార్థన నేర్పించాలి. ఆ తదుపరి వారికి కాలకృత్యాల విషయంలో క్రమశిక్షణ, వాళ్ళు వేసుకునే డ్రెస్ విషయంలో క్రమశిక్షణ, వాళ్ళు స్కూల్కి బయలుదేరే విషయంలో క్రమశిక్షణ, వారు దేవుని యొక్క ప్రార్థన విషయంలో క్రమశిక్షణ, చదువులో క్రమశిక్షణ, ప్రతిదీ క్రమశిక్షణ ఉండాలి, నేర్పించాలి. వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారా? క్రమశిక్షణలో ఉండాలి. వాళ్ళు వేసుకునే షూస్, కట్టుకునే టై, వేసుకునే దుస్తులు, వాళ్ళు వాడేటటువంటివి అన్నీ ఎలా ఉండాలంట? క్రమశిక్షణ కలిగి ఉండాలి. క్రమం నేర్పించాలి. మనం చిన్న వయసులోనే నాకు మగపిల్లడు పుట్టాడని ముద్దులు పెట్టుకో మాకు. ఆడపిల్ల పుట్టిందని అసహించుకో మాకు. ఆడపిల్లలు విమానం దోలుతున్నారు, మగపిల్లలు డ్రైనేజీలు తీసేవాళ్ళు కూడా ఉన్నారు. విమానంతో లే కూతురు గొప్ప, డ్రైనేజీ తీసే కొడుకు గొప్ప అమ్మా? విమానంతోలే కూతురే గొప్ప. ఎందుకంటే ఆమెని వాళ్ళ అమ్మ నాన్న క్రమంగా పెంచారు. అక్రమం లేనివాడు డ్రైనేజీలు తెస్తాడు. అసహ్యమైన పనులు. పెంట కుప్ప మీద బ్రతుకుతాడు. తాగి ఎక్కడ పడిపోతాడో తెలియదు. ఏమండి, మీ అబ్బాయి పలానా చోట పడిపోయి ఉన్నాడు, ఏంటండి మరీ ఘోరంగా పేడలో పడిపోయాడు అని అంటే ఏమన్నా సంతోషమేనా? కాదే. అందుకని మన బిడ్డలు ఎక్కడుండాలి అని అంటే మందసానికి దగ్గరగా ఉండాలి. మన బిడ్డలు ఎక్కడున్నారు బిడ్డలారా? ప్రభు మళ్ళీ అడుగుతున్నారు, మన పిల్లల్ని ఎక్కడ పెట్టొచ్చావు? అమ్మా, నేను మీకు వైరాగ్యం కలగాలని, మీకు ఒక మంచి సవాలు, మీలో ఒక మంట కలిగించడానికి ఈ మాటలు సెలవిస్తున్నాను. కనుక నిజమే,
ఎందుకు నా కుటుంబం ఇలా ఉండాలి, నా పిల్లలు ఎందుకు దేవుని మందిరంలో ఉండకూడదని నీకు రోషం రావాలి, పౌరుషం రావాలి. అలా మనం పెంచగలిగిన వారిగా ఉండాలి. చూడండి, ఏలి కుమారులు ఈ యొక్క ఓఫ్ని ఫినెహాసులు వీళ్ళు ఏం చేశారో తెలుసా? వీరట బిడ్డలారా యుద్ధ భూమిలో యుద్ధానికని వెళ్ళారు. వెళితే యుద్ధ భూమిలో ప్రిలారా జరిగిన ఘోరం ఏంటంటే, ప్రిలారా వేళల్లో దైవజనుడి పిల్లలు కదా, దైవజనుడి పిల్లలిద్దరికి పెళ్ళిళ్ళు చేశాడు. ఒక కోడలు నిండు సూలా పిల్లలిద్దరు యుద్ధానికి వెళ్ళారు. ఆ నిండు సూలాలైన భర్త యుద్ధంలో ఉన్నాడు. యుద్ధంలో ఉంటే ప్రసవించే దినాలు సమీపించిన రోజుల్లోనే యుద్ధం జరుగుతుంది. వెంటనే యుద్ధ భూమిలోకి వెళ్ళిన వీళ్ళిద్దరూ శత్రువులంట వీరిని కత్తులతో పొడిచి ఒక్కరోజే చంపేసేశారు. బిడ్డలారా, ఈ వార్త ప్రెగ్నెంట్ అయినటువంటి భార్యగా తెలిసింది. వెంటనే మోకాళ్ళు మీద కూలి బిడ్డను కని ఆవిడ కూడా చనిపోయింది. ఆయనకి ఏకాబోదు అని పేరు పెట్టారు. ఏకాబోదు అనగా దేవుని ప్రభావము వెళ్ళిపోయాను. దేవుని ప్రభావం వెళ్ళిపోయింది. బిడ్డలారా, క్రమశిక్షణ లేని పిల్లలు యుద్ధ భూమిలో చనిపోయారు. క్రమశిక్షణ కలిగిన సమూయేలు దాను మొదలుకుని బెయేర్షెబా వరకు గవర్నర్గా రాజులను అభిషేకించే ఒక ప్రధానమంత్రిగా నిలబడ్డాడు. దేవుని బిడ్డలారా, స్తోత్రం చెబుతున్నా. ఎవరైతే మమకారంతో పాస్టర్ గారి పిల్లల్ని ముద్దులు పెట్టుకుంటూ నా పిల్లలని ఆయనకి గారాబం పెట్టారు, గారాబం పెట్టిన వాళ్ళు యుద్ధంలో చనిపోయారు. గారాబం లేకుండా వదిలేసింది చూసారా తల్లి, కసాయి తల్లిలాగా అన్న ఆ బిడ్డని వదిలేసి నువ్వు ఎక్కడే ఉండాలి, మందిరంలోనే పనిచేయాలి, దేవుని సన్నిధిలో నువ్వు ఎట్టి చాకిరీ చేయాల్సిందే, దైవజనుడి దగ్గర నువ్వు పని చేయాల్సిందే అని వదిలేస్తే ఆ పిల్లవాడు దాన్ని గౌరవంగా ఎంచుకుని అక్కడే క్రమంగా పెరిగాడు. ఆ పిల్లవాడిని దేవుడు తన స్వరముతో, ఆయన యొక్క విశ్వాసమైనటువంటి జీవితంతో, పరలోకపు బలముతో ఆ బిడ్డను నింపాడు. అతడే 40 దేశాలకు అధ్యక్షుడిగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. నీ కుటుంబంలో పిల్లలు అధ్యక్షులు అవ్వాలనుకుంటున్నావా, లేక ఓఫ్ని ఫినెహాస్ లాగా యుద్ధ భూమిలో మిస్ అవ్వాలనుకుంటున్నావా? ఎలాంటి పిల్లలు కావాలనుకుంటున్నారు? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, చూడండి, మందసాన్ని మోసే ఆ క్రమం విషయంలో ఒక తప్పు జరిగింది. వీళ్ళు ఇశ్రాయేలు యుద్ధం జరుగుతుంటే యుద్ధ భూమిలోకి ఈ మందసాన్ని తీసుకెళ్ళారు. చూడండి, 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం 5వ వచనాన్ని మనం చూస్తే, నేనే చదువుతున్నానండి, మీరు చూడండి. 4వ అధ్యాయము 4. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడి నుండి కేరుబుల మధ్య ఆసీనుడై ఉన్న సైన్యములకు అధిపతియగు యెహోవా మందసమును తెప్పించిరి. ఏలి యొక్క 2 కుమారులు ఓఫ్ని ఫినెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమున వద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలులందరూ భూమి ప్రతిధ్వనించినంతగా గొప్ప కేకలు వేశారు. ఫిలిస్తీయుల కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వనేమిటి అని అడిగి యెహోవా మందసము దండులోనికి వచ్చిందని తెలుసుకుని జడిసి దేవుడు దండులోనికి వచ్చాననుకుని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుకు వారికి లాగు సంభ్రమింపలేదు కదా, అయ్యయ్యో మహాశూరులకు ఈ దేవుని చేతుల నుండి మనల్ని ఎవడు విడిపింపగలరు? అరణ్యముందు అనేకమైన తెగుళ్ళు ఐగుప్తులను హతము చేసిన దేవుడు ఈయనే కదా అని ఫిలిస్తీయులారా ధైర్యం తెచ్చుకుని వారి మీద దాసులైనట్టుగా మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యుల యుద్ధము చేయడని చెప్పుకున్నది. ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందుకు తమ డేరాలకు పరిగెత్తిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగను. ఇశ్రాయేలులో 30,000 మంది కూలిపోయారు. బిడ్డలారా, ఎవరంట కూలిపోయింది? ఇశ్రాయేల్లో 30,000 మంది. చూడండి, ఇశ్రాయేలీలు దేవుని మందసాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళారంటే యుద్ధ భూమిలోనికి. ఎక్కడికి వెళ్ళారమ్మా? యుద్ధ భూమిలోకి వెళ్ళారు. మరి దేవుని మందసం వచ్చిందని అవతల ఫిలిస్తీయులు శత్రువులు అంటున్నారు. ఒరే, వాళ్ళలో ఎవరొచ్చారట? దేవుడు వచ్చారు. మందసం వాళ్ళ మధ్యలోనికి
వచ్చింది. అంటే ఎవరు వచ్చారని అనుకున్నారు? శత్రువులు. అమ్మా, దేవుడు వచ్చారనుకున్నారు. మరి దేవుడు వస్తే ఎవరు గెలవాలి? మరి ఎవరు గెలిచారు? ఇశ్రాయేలు ఏమయ్యారమ్మా? ఎంతమంది చనిపోయారు? ఇప్పుడే చదువుకున్నాం. ఎంతమంది? 30,000 మంది చనిపోయారు. మందసం ఉండాల్సిన ప్లేస్లో ఉంచకుండా యుద్ధ భూమిలోకి తీసుకొచ్చారు. ఇది దేవుని చిత్తము కాదు బిడ్డలారా. నేను అడుగుతున్నాను, నీ కుటుంబంలో తగాదు వచ్చింది, పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తున్నావు? నీ ఇంట్లో ఏదైనా సమస్య వచ్చింది, నేను అడుగుతున్నాను, ఊళ్ళో పెద్దల దగ్గరికి వెళ్ళి రణరంగం ఎందుకు చేస్తున్నావు? నేను అడుగుతున్నాను, నీకు జబ్బు చేసింది, ఓకే మంచిదే, నీ పరిస్థితులు అప్పులు పాలై మంచిదే, ఎందుకు మనుషుల దగ్గరికి వెళ్తున్నావు? నీకు ఏదైనా సమస్య వచ్చిందా, ఎందుకు నీవు రణరంగంలోనికి తీసుకెళ్తున్నావు నీ కుటుంబాన్ని? చాలామంది జీవితంలో ఏదైనా సమస్య కానీ ఏదైనా బాధ కానీ కలిగితే తీసుకెళ్ళి లాయర్ల దగ్గర, పోలీసుల దగ్గర, రౌడీల దగ్గర పెడుతున్నారు. ప్రార్థన చేసుకునే వాళ్ళే ఇంట్లో ఏదైనా చిన్న తగాదైతే మహిళా మండగ పెట్టేస్తా, నీ వ్యవహారం ఏంటో తెలుస్తా. నేను అడుగుతున్నాను, మందసం అనే నీ జీవితం పోలీస్ స్టేషన్లు, రౌడీల దగ్గర, తగాదాల దగ్గర, లేకపోతే ఊరిలో ఉన్న దేవుళ్ళు లేని బిడ్డల దగ్గర మన మందసం ఉండకూడదు. అది క్రమం కాదు, క్రమం కాదు. ఏదైనా సమస్య వచ్చిందా, రా దేవుని మందిరానికి రా, దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడుగా. లేకపోతే దైవజనుడికి చెప్పు, దైవజనుడు మాటను, అయ్యా మాకు సమస్య వచ్చింది, మా ఇంట్లో తగాదలు అవుతున్నాయి, నా భార్యాభర్తలకు తగాదవుతుంది, అన్నదమ్ములకు తగాదవుతుంది, అక్క చెల్లెలకు తగాదవుతుంది, లేకపోతే అయ్యా ఇదిగో ఈ పిల్లల మధ్య ఇలా జరుగుతుంది, ఈ సమస్య వచ్చింది అని నువ్వెవరికి చెప్పాలంటే దేవుని మందసం మందిరంలో కూర్చోబెట్టినట్టుగా మందసం ఉన్నట్ట స్థలం దేవుని మందిరంలో ఎలా ఉంటుందో అక్కడ ఉంచాలి. కానీ దేవుని మందసం ఉండాల్సిన ప్లేస్ అంట దేవుని మందిరం. అలాంటి దాన్ని తీసుకుని ఎక్కడ పెట్టారంట? రణరంగంలో. ఎక్కడమ్మా? యుద్ధ భూమిలో పెట్టారు. మన పరపతి, మన పరువు, మన కుటుంబ విలువలు ఎక్కడ పెడుతున్నాం? మనమంట ఏ సమస్య వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. మనం దేవుని పిల్లలం కదా, రౌడీలమేంటి మనం ఎవరు? దేవుని పిల్ల. నువ్వు దేవుని పిల్లలు అయితే ఎక్కడికి వెళ్ళకూడదు. దేవుని బిడ్డలారా, లాయర్ల దగ్గర దొరకని న్యాయం, పోలీస్ స్టేషన్ దగ్గర దొరకని న్యాయం, ప్రియులారా నీతి న్యాయములు జరిగించే యెహోవా దగ్గర దొరుకుతుంది. దేవుని బిడ్డలారా, ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు. ఈ మధ్యలో హైదరాబాదులో ఒక ఆవిడ సాక్షి విన్నాను. ఆవిడ గవర్నమెంట్ ఉద్యోగం, పెళ్ళి చేసేటప్పుడు భర్త గురించి ఎన్నో చక్కని విషయాలు, అమ్మా ఈ పిల్లోడు అంత మంచోడు, అసలు ఈ ఊరిలోనే చెప్తారుగా, పెళ్ళి సెట్ అయిందాకా చెప్తారు బాగా, అసలు ఎలాంటి అమ్మాయి మీకు దొరకదు. నిజమే, అయిన తర్వాత తెలిసిద్ది. ఆ అమ్మాయి గవర్నమెంట్ ఉద్యోగం, వాళ్ళ ఆయన గురించి చెప్పారంట చక్కగా, ఆకాశం అంతా అంటే అంత మంచి మాటలు చెప్పారంటే. తీరా పెళ్ళైన తర్వాత చూస్తే అయ్యగారు చక్కగా రోజు సిగరెట్ తాగటం, భార్యని సిగరెట్తో కాలవడం, చేతుల మీద, కాళ్ళ మీద, ముఖం మీద తాగిన సిగరెట్ ఆయన అంటెత్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ముందు బిస్కీ బాటిల్ తెచ్చుకుని ఆయన తాగి ఆమెను కూడా 2 దెబ్బలు కొట్టి ఆమె కూడా పెగ్గులో పోసి తాగమంటున్నాడంటే. తాగాలే, తాగబోతే చంపేస్తా నిన్ను. ఆవిడ అంటుందంట, నేను తాగకూడదయ్యా, ప్రార్థన చేసుకునేదాన్ని. మీ అయ్యగారు ఇదే చెబుతున్నాడా? నీ భర్తకు లోబడి ఉండమని బైబిల్లో ఉందిగా. చూడండి పైగా కొటేషన్స్ అంట. ఈయన గారు తాగమంటేనంట తాగాలంట, అది కూడా బైబిల్ చెబుతుందంట. నీ భర్తకు అబ్బో ఎట్లాంటివి చెప్తే ఇక మామూలుగా ఉంటుందమ్మా. అంత హింసిస్తూ ఎంత ఘోరం, రోజు నరకం వెళ్ళబోస్తూ ఉంది. అలాంటి భర్తకు సంసారం చేస్తూ ఉంటే దాదాపు బ్రిలారా 4-5 సంవత్సరాలు విపరీతంగా ఏడిపించుకు తిన్నాడు. బిడ్డలారా ఏడిపించుకు తిన్నాడు. ఆ తల్లి పాపం ఏం చేయాలి? అందరూ అంటున్నారంట, అక్క
ఈ వ్యవహారం తేలవాలంటే నువ్వు మహిళా మండలిలో పెట్టాలి. అవసరమైతే పోలీస్ స్టేషన్లో ఇరికిచ్చో, ఎట్ట లైన్లోకి రాడో చూద్దాం, అవకాశం ఉంది. కానీ ఆవిడందంట, నా సమస్యని నేను యుద్ధ భూమిలో పెట్టను, రణరంగంలో పెట్టను. నాకు న్యాయాధిపతి అని దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నేను అలా పోలీస్ స్టేషన్కి వెళ్తే లోకస్తులకు నాకు తేడా ఏంటి? నేను అలా చేయను. దేవుని దగ్గర మొరపెడతా ఉంది. ఒక రోజున డ్యూటీకి వెళ్ళాడు. వెళుతూ ఉండగా మధ్యదారిలో యాక్సిడెంట్ అయితే 2 కాళ్ళు ఇరిగిపోయినాయి అంటండి. 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. దేవునికి స్తోత్రం, మంచి పని జరిగింది, నా ప్రార్థన దేవుడు ఆలకించాడు అని అనలా. మనమైతే ఏమంటాం తెలుసా? ప్రభువా నీకు స్తోత్రం, నువ్వు ఉండవు ప్రభువా, లేవనుకున్నాను కానీ ఉండవు. ఈ అసలు పాస్టర్ గారు చెబుతానే ఉన్నాడు మన దగ్గర ఉన్నాడు దేవుడని, నేనే లేడనుకున్నాను ప్రభు, నువ్వు ఉండవు, అందుకని ఈ కాళ్ళు ఇరిగినాయి. దేవునికి అవసరం స్తుతుకోవడం కూడా పెడతారేమో. చూడండి, ఆవిడ అలా అనలా, పరుగున వెళ్ళి తన భర్త కాళ్ళు ఇరిగిపోతే ఎత్తుకుని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఆమె తన సాక్ష్యాన్ని, తన బాధను, దేవుని గురించిన మాటలు చెప్తూ ఉండగా 2 కాళ్ళు విరిగిన భర్త ఆమె మాటలు విని ఆ పరిస్థితుల్లో నిజదేవుని అంగీకరించాడు. దేవుని బిడ్డలారా, గట్టిగా స్తోత్రం చెబుదాం. వాళ్ళిద్దరు కలిసి దేవుని సేవ చేయాలని దేవుడు పిలుపునిస్తే 15 సంఘాలు కట్టారంటండి ఇప్పటికి. దేవుని బిడ్డ, ఆ మాట విన్నప్పుడు నాకు చాలా సంతోషం, ఎంత రోషం కలిగినటువంటి. ఎక్కడ పెడుతున్నావు నీ సంసారాన్ని? ఎవరికి చెప్దాం? మనకొచ్చిన ప్రాబ్లం. దేవుని సన్నిధి కలిగిన మందసం మందిరంలో ఉండాల్సిన దాన్ని రణరంగంలో పెట్టారు, యుద్ధ భూమిలో పెట్టారు. వీళ్ళు అనుకున్నారు యుద్ధ భూమిలోకి దేవుని మందసం వచ్చింది, మనం గెలుస్తామనుకున్నారు. కానీ తీరా చూస్తే ఇశ్రాయేలులు 30,000 మంది కూలిపోయారు. ఎంతమంది? 30,000 మంది. నేను అడుగుతున్నాను, ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా, బిడ్డలారా, నువ్వు పెట్టాల్సింది యుద్ధ భూమిలో కాదు, మీ వాళ్ళందరిని పిలిపించటం కాదు, నీ బంధువులందరి మధ్యలో చెప్పడం కాదు. ఎవరికి చెప్పాలి తెలుసా? రా దేవుని మందిరానికి వచ్చి న్యాయాధిపతి అయిన దేవునికి నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఇది దైవికమైన క్రమశిక్షణ, ఇది దైవికమైన క్రమం. క్రమం లేని వాడిగా జీవించవద్దు, క్రమం లేని వాళ్ళకు మనం బ్రతకొద్దు. బిడ్డలు, నీ భర్త నిన్ను వేధిస్తున్నాడా? రా. ఏదైనా సమస్య ఉన్నదా? రా. దేవుని మందిరంలో మనం ప్రార్థన చేద్దాం, క్రమం చేస్తాడు ఆయన. ఇది క్రమం లేని మందసం. ప్లేస్ తప్పింది బిడ్డలారా, ప్లేస్ చేంజ్ అయింది. చూడండి, ప్లేస్ చేంజ్ అయితే ఎప్పుడైతే 30,000 మంది కూలిపోయారో ఫిలిస్తీన్ల మందసాన్ని తీసుకెళ్ళిపోయారు వాళ్ళ దేశానికి. తీసుకెళ్ళిపోయి వాళ్ళ దేవత దగ్గర పెట్టారు, దాగోను మందిరం దగ్గర. మందిరంలో పెడితే మందిరంలో పెద్ద గుడి, అది పెద్ద దేవత బొమ్మ, తాడి చెట్టు అంత ఉంది. తెల్లారి పాటికల్లా మందసం ముందు ఎరగ తీసుకుని ముక్కలై పడిపోయి ఉంది. హల్లెలూయా. వాళ్ళకి అర్థమైంది, బాబు అసలు ఈ మందసం ముందు మన దేవత ఎందుకు పనికిరాదు, లేనిపోయిన కూడా మన అనవసరంగా తీసుకొచ్చాం దీనని మొత్తం మీద తీసుకెళ్ళి ఇశ్రాయేలు సరిహద్దులు వదిలేశారు. ఇలా వదిలేసేసారు. వదిలేస్తే అది యెహోవానాదాబు అనే ఇంట్లో ఉంది. అయితే ఇంకొక తప్పు జరుగుతూ ఉంది. దావీదు రాజు అయిన తర్వాత ఆ మందసాన్ని తీసుకురావడానికి దావీదు పూనుకొని ఆ మందసాన్ని 30,000 మంది శూరులను ఏర్పాటు చేసి ఆ మందసాన్ని కొత్త ఎద్దుల బండి ఒకటి తయారు చేయించి ఎద్దుల బండి మీద పెట్టి ఆ మందసాన్ని తీసుకొస్తా ఉన్నాడు. దేని మీద పెట్టి? ఎద్దులు బండి మీద పెట్టి తీసుకొస్తున్నాడు. అసలు మందసాన్ని ఎద్దుల బండి మీదో, గేదెల బండి మీదో, లేకపోతే ఆ బండి మీద ఈ బండి మీద పెట్టకూడదు. ఇది క్రమం ఏంటంటే, ఈ మందసం లేవీలు మాత్రమే మోయాలి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం.
నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందస్సమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, సేవించి దీవించుటకును ఎవరినంటమ్మా? లేవి గోత్రపు వారిని ఆ కాలమున. అద్దంటండి, గట్టిగా స్తోత్రం చెప్తాం. లేవీలు 3 పనులు చేయాలి. ఒకటి, నెంబర్ 1, దేవుని మందిరంలో నిలబడాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. రెండోది, మందసాన్ని మొయ్యాలి. మూడోది, వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ చేతులెత్తి ఆశీర్వదించాలి. ఇది దేవుని దైవజనుడి యొక్క కార్యాలు. లేవీలు అనగా దేవుని సేవకుడు, దేవుని యొక్క ప్రతిష్ఠితుడు. అందుకనే దేవుని మందిరంలో మనందరం కూడా రావాలి, ఆయన మందసాన్ని మోయాలి. మన దగ్గరికి ఎవరు వచ్చినా మనం ఏం చేయాలి తెలుసా? ఎప్పుడు చూసినా ఏం మాట్లాడాలన్నమ్మా? మరి ఏం మాటలు వస్తున్నాయి? మన నోరు తెరిస్తే ఏముండాలంట? మనల్ని తిట్టేవాళ్ళని కూడా గాడ్ బ్లెస్ యూ బ్రదర్, సిస్టర్, గాడ్ బ్లెస్ యూ, నో ప్రాబ్లం, దేవునికి స్తోత్రం, దేవుడు నిన్ను దీవించును గాక. మనం అంట ఎవరిని ఏమీ అనకూడదు. మన నోట్లో నుంచి ఆశీర్వాదం వచ్చినవారు. చూడండి, దేవుని మందసాన్ని ఏం చేయాలంటే ప్రియులారా, లేవీలు మోయాలి కదా. కానీ 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, దావీదు రాజైన తర్వాత ఏం చేశాడంటే, తర్వాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకుని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవాను మందసమును వచ్చుటకై కూడా నుండి ప్రయాణమయ్యను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు ఇంటిలో నుండి తీసుకుని రాగా, చాలు. దేవుని బిడ్డలారా, దేవుని మందసం క్రమం ఏంటంటే అది లేవీలు భుజానకెత్తుకుని మోయాలి. మరి ఇప్పుడు ఎవరు మోస్తున్నారు? ఎక్కడ పెట్టారు ఇది? ఏ బండి అంట? ఎద్దుల బండి, కొత్త ఎద్దుల బండి. బిడ్డలారా, మందసాన్ని ఆ జంతువులు ఈ జంతువులు మోయటానికి వెళ్ళేది దేవుడు ఇష్టపడతలేదు, లేవీలే మోయాలి. అందుకని మందసం ఎడ్ల బండి మీద పెట్టారు కదా. వెళ్తా ఉందిగా ప్రియులారా, మరి వారు నాకోను అనే కళ్ళం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎడ్లకి ఏమైందట? కాలు జారింది. ఎడ్లు కదా, ఎడ్డు కాలు జారేపాటికి మరి వాటి మీద ఉన్న బాక్స్ ఏమైంది? పడిపోతుంది. ఈలోపు లేవీడు కాని ఒక వ్యక్తి, అరే బాక్స్ పడిపోతుందని ఉజ్జా అనేవాడు ఆ బాక్స్ను ఆపుదామని వెళితే తీరా ఆ బాక్స్ అతనికి అలా తగలగానే కరెంట్ షాక్ కొట్టి తగిలి చచ్చిపోయిన కోడి కనుక చచ్చిపోతుండ అట్లా మాడి మసి అయిపోయాడు. పెట్టారు, మాడి మసి అయిపోయాడు. అక్కడ పెరిజ్ ఉజ్జా అని పేరు పెట్టారు. నాశనము. ఆ ప్రదేశమునకు నాశనం అని పేరు పెట్టాడు దావీదు. వినాశనము, క్రమం తప్పింది, మోయకుండా ఎడ్ల బండి మీద పెట్టాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో ఒక మాట చెబుతున్నాను. చాలామంది బైబిల్ మోయటానికి సిగ్గుపడుతున్నారేమో. దేవుని గ్రంథం మనం మోసుకుంటూ వెళ్ళాలి. పాటల పుస్తకాలు మోయాలి. ఏదైనా దేవుని యొక్క బాక్సులు ఉన్నాయా, మెట్టు మీద పెట్టుకుని మోయాలి. సాపలు, దేవుని పరిచర్యల సాపలు నెత్తి మీద పెట్టుకుని మోస్తే నువ్వు మందసం మోసినట్టే. కొంతమంది కాళ్ళతో తన్నుకుంటూ దేవుని పనిని అసహించుకుంటూ ఉంటే ప్రియులారా, దేవుని సన్నిధి మనకు ఆశీర్వాదం కాదు. జాగ్రత్తగా దేవుని మందసాన్ని మోయాలి. దేవుని పని ఏదైనా సిగ్గుపడకుండా చేయాలి. ప్లేట్లు కడుగుతున్నావా, మందసాన్ని మోస్తున్నావు. అందరు ఎంగిలి ప్లేట్లో నుంచి తీస్తున్నావా, అత్యధికమైన దీవెనలు నీ మీదకి రాబోతున్నాయి. బిడ్డలారా, ఆశీర్వదించబడబోతున్నావు. చాలామంది భుజాలు పైకి ఎత్తుకుని, అక్క ప్లేట్ది, నీకే చెప్పేది,
డేక్షాలు వాళ్ళే కడుక్కుంటారు. బిడ్డలారా, దేవుడు మన దగ్గర అందాన్ని చూడడు, మన డ్రెస్సును చూడు. మన దగ్గర ఏం చూస్తాడంటే మన తగ్గింపుని పరిచర్య చేస్తుందా లేదా. ఏమండి, మనం గుర్తుపెట్టుకో, నువ్వు చీపురు తీసుకుని ఊడిస్తే నీ బతుకులో ఉన్న చండాలపు జీవితం అంతా ఊడుతాడు. నువ్వు చీపురు తీసుకుని ఊడలేకపోతున్నావు అనుకో, పాత్ర కడగలేకపోతున్నావు అనుకో, దేవుని పని చేయలేకపోతుంటే నిన్ను ఎలా దీవించాలి? ఎందుకు దీవించాలి? నిన్ను ఎందుకు దీవించాలి? మన పాటలు, మన వాక్యం, లేకపోతే మన డ్రమ్ములు దేవునికి ఇంపైన సువాసన అనుకుంటున్నారా? నీకంటే లోకస్తులు ఇంకా చక్కగా వాయించేవాళ్ళు ఉన్నారు. సినిమా పాటలు వాయించేవాళ్ళు వస్తున్నారు అప్పుడప్పుడు మన దగ్గరికి కూడా మీటింగ్లకి. ప్రార్థన చేసే వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళు డ్రమ్ములు వాయిస్తారు. వాళ్ళని దేవుడు దీవిస్తాడు. మరి డబ్బులు ఇస్తున్నాం. సినిమా పాటలు పాడేవాళ్ళు మనకంటే ఎంత అందంగా పాడతారు. బాలసుబ్రహ్మణ్యం గారి పాట చూడండి, అంతే. వెళ్తున్న మనుషులు కూడా ఆగిపోయి వినాల్సిందే. ఆయన మన ఇంపైన పాటలు, మన ఇంపైనటువంటి డ్రెస్సులు, మన ఇంపైన లగ్జరీని చూడ్డా. ఆయన ఎవరైతే గాడిది చాకిరి చేస్తున్నారో అలాంటి వాళ్ళని దేవుడు దేశానికి ఉన్నత స్థాయిలో నిలబెట్టబోతున్నాడు. బిడ్డలారా, పరిచర్య చేసే వాళ్ళ నుంచే ప్రవక్తలను దేవుడి పైకి లేవనెత్తాడు. నీ ఆశీర్వాదం పరిచర్యలో ఉన్నది, అంతేగాని మన లగ్జరీలో లేదు, నీ స్టైల్లో లేదు, మన స్టైల్లో లేదు. పని చేయాలి. బిడ్డలారా, మందస్సాన్ని తేలిగంచనే మాకు దేవుని పని అనే మందస్సం. అది ఏ పనైనా వచ్చు. ఆ మందస్సం అనే పని నువ్వు భుజానెత్తుకో, వేరే వాళ్ళకి చెప్పమాకు. మందస్సాన్ని మోయాల్సిన మనుషులు జంతువులకు అప్పచెప్పారు. అది దేవునికి ఇష్టం లేదు, చేయొద్దు. దేవుని పని మనమే చేయాలి. మనం చేస్తేనే అది మనకు ఆశీర్వాదం. వేరొకరికి అప్పచెప్పొద్దు. లాక్కోండి, నేను చేస్తానని లాక్కోండి. ఎందుకంటే పరిచర్యలో ఆశీర్వాదం ఉన్నది. బిడ్డలారా, పరిచర్యలో దీవెన ఉన్నది. పరిచర్య చేస్తేనే నీ పిల్లలను దేవుడు దీవిస్తాడు. బిడ్డలారా, ఏ సిస్టర్ ఎక్కువ పని చేస్తుందని చెప్తారో ఆ సిస్టర్ని దేవుడు దీవించబోతున్నాడు. బిడ్డలారా, ఎందుకంటే ప్రతి వాళ్ళ నోట్లో నీ సాక్ష్యం బాగుండబోతా ఉంది. కనుక దేవుని మందసం క్రమపరచలేకపోతున్నాడు. కనుక కెనన్యా ఎలా మోయాలో క్రమం చేస్తున్నాడు. కాలు ఎడ్లు జాని కదా, ఎడ్లు కాలు జారిని. ఈ రోజున మన జీవితంలో కూడా కాలు జారుతుందేమో. సెల్ ఫోన్ దగ్గర కాలు జారుతున్నావా? ఎక్కడైనా అపవిత్రమైన సహవాసాల్లో నీ కాలు జారుతుందా? లేకపోతే అపవిత్రమైన స్థలాల్లో నీ కాలు జారుతుందా? భర్త లేని టైంలో నీ కాలు ఎలా ఉంది? భార్య లేని టైంలో నీ కాలు ఎలా ఉంది? నీ సహవాసం ఎలా ఉంది? కాలు జారిపోతే నశించిపోతావు. జాగ్రత్త. పాప ప్రపంచం ఈ రోజున ప్రతి వాళ్ళ కాళ్ళు జారేటట్టు చేస్తుంది. వయసుతో నిమిత్తం లేదు. సెల్ ఫోన్లు వచ్చాయి, అక్రమమైన ఫోన్ కాల్స్, అక్రమమైన మెసేజ్లు, అక్రమ సంబంధాలకు ఫోన్ కాల్స్ మోగుతున్నాయి. జాగ్రత్త. కాలు జారితే దేవుని బిడ్డ దేవుడు శిక్షిస్తాడు. జాగ్రత్త. మనం మోయాల్సిన దేవుని మందసం సక్రమంగా మోయాలి. అలా మోగిపోతే మనం ఏం సాధించగలుగుతాం? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కనుక దావీదు కూడా ప్రియులారా దాదాపు 10 తప్పులు చేశాడు. 10లో మొట్టమొదటి తప్పు ఏంటంటే మందసాన్ని అతడు మోయాల్సింది పోయి ఎడ్ల బండి మీద పెట్టాడు. అసలు శూరులు 30,000 మంది తెచ్చాడు. శూరులను ఎవరు తెమ్మన్నాడు? శూరులు కాదు కావాల్సింది ఆయన, మందసాన్ని మోసే లేవీలు కావాలి. చాలామంది అన్నీ పెడతారు. ఏమ్మా ప్రార్థన చేయడానికి పాస్టర్ గారిని పిలవలేదంటే ఎందుకు లేదు పాస్టర్ గారు అవసరం. నీ బ్యాండ్ మేళం చూసుకుని, నీ వెండి చూసుకుని, పందిరులు చూసుకుని, నీ అలంకారం చూసుకుని, నీకున్న బంగారం చూసుకుని మురుసుకుంటూ ఉంటే దైవజనుడు ప్రార్థన లేకుండా, దేవుని సన్నిధి లేకుండా నువ్వు ఏ కార్యం చేసినా అది ఘనంగా జరిగిద్దేమో, కానీ దేవుని దృష్టిలో అది చాలా హీనంగా ఉంటుంది.
నీ ప్రతి కార్యానికి దైవజనుడి యొక్క ఆశీర్వాదం కావాలి. ఎక్కడ కనబడినా ప్రజలు అడగాలి, అమ్మా ప్రతి కదలికలో నువ్వు దేవుని సేవకులు ముందు పెట్టుకుంటున్నావు. ఏంటమ్మా, ఏంటి సహోదరుడు అంటే, మాకు అవును, దేవుడు లేకుండా మేము ఏ పని చేయలేం. దేవుని బిడ్డలారా, ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఎవరికి ప్రాధాన్యత? నీ బంధువులు గొప్పవాళ్ళని పిలిచి వాళ్ళని ముందు పెట్టుకుంటున్నావా? నీ దగ్గర ఉన్న బంధువుల దగ్గర డబ్బులు ఉన్నాయని వాళ్ళ ముందు కారులో కూర్చోబెట్టుకుని వాళ్ళు ఉంటే చాలు అనుకుంటున్నావా? దేవుళ్ళు లేని ప్రయాణం, దేవుళ్ళు లేని కుటుంబం, దేవుళ్ళు లేనటువంటి కార్యక్రమం ఒకవేళ నీకు ఆనందం అనిపిస్తుందేమో కానీ దాని ముగింపు చాలా తీవ్రంగా ఉంటుంది బిడ్డలారా. కనుక నువ్వెవరిని ముందు పెట్టుకుని నడుస్తున్నావు? దేవుడు శూరులను ఎవరు తెమ్మన్నాడని దావీదుని అడగారు. నాకు శూరులు కాదు కావాల్సింది, మందసాన్ని మోసే ఎవరు కావాలట? లేవీలు కావాలి. లేవీడు లేకుండా నీ ప్రయాణం ఎలా సక్సెస్ అయింది? రాజు అయిన దావీదు ప్రయాణం మధ్యలోనే ఏమైపోయిందమ్మా? తప్పమని ఒక ఆయన చనిపోయాడు. దావీదు అనుకున్నాడు, బాబోయ్ అసలు ఈ మందసమే నాకు వద్దనుకుని ఒక పేదవాడైన ఉబేదేదేం ఇంట్లో ఆ మందసాన్ని పెట్టేశాడు. యాక్చువల్గా ఎక్కడ తీసుకెళ్తున్నాడు దావీదు? తన ఇంటికి, తన పురమునకు తీసుకెళ్తున్నాడు. కానీ మోయాల్సిన రీతిలో మోగిపోవటం వల్ల దేవుని బిడ్డలారా ఏం జరిగిందంటే నష్టం జరిగింది. క్రమం లేదు. మందస్సును తీసుకెళ్తున్నాడు కానీ క్రమం లేదు, నష్టాలే. కనుక దేవుని బిడ్డలారా, కెనన్య ఇలాంటి పరిస్థితులన్నిటిని ఖండించి ఆ మందసాన్ని ఇక ఎవడు కూడా దీన్ని పిచ్చి పిచ్చి చేష్టలు చేయొద్దని అతడు లేవీలను పిలిపించి వాళ్ళను ప్రతిష్ఠించి వాళ్లకు అంగీలు తొడిగించి వాళ్ళని అభిషేకించి మందస్సాన్ని వాళ్ళ భుజాల మీద పెట్టగా దేశము నలుమూలల సమాధానంతో నిండిపోయింది. దేవుని బిడ్డలారా గట్టిగా స్తోత్రం చెబుదాం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే చక్కని మాట ఉన్నది ప్రియులారా. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత అబ్ది కాపురం. చాలు దేవునికి స్తోత్రం చెబుదాం. రాజైన దావీదుకి నలుమూలల అశాంతి, నలుమూలల నెమ్మది లేదు, నలుమూలల దుఃఖం, నలుమూలల చెడ్డ వార్తలు వినబడితే ఎప్పుడైతే కెనన్యా ఒక క్రమం పరిచాడో, కెనన్యా వచ్చి ఒక క్రమశిక్షణ పెట్టాడో, ఇప్పుడు రాజైన దావీదు యొక్క రాజ్యం ఆయన కుటుంబానికి నలుదిశల ఏం కలిగిందంట? ఏం కలిగిందమ్మా? చెప్పాలి. ఏం కలిగింది? చెప్పలేకపోతున్నారే. నెమ్మది కలిగిందమ్మా. మనకు కావాల్సింది నెమ్మది. ఏం కలిగింది చెప్పండి? ఏ మూలలా? నలుమూలల నెమ్మది కావాలంటే మనం క్రమం ఉండాలి. మనకి నలుమూలల నెమ్మది కావాలంటే ఏముండాలి? క్రమం కావాలి. క్రమంగా నడవాలి, క్రమశిక్షణ ఉండాలి. క్రమం లేకపోతే నీకు నెమ్మది దొరకదు. నెమ్మది కోసం ఎంత ఎతికినా ఎక్కడ దొరకదు. ముందు క్రమశిక్షణ లేదు కదా, నీ క్రమం లేదు కదా. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఒక టయానికి రావు, ప్రార్థన చేయు, ఇంటి దగ్గర ప్రార్థన చేయు. మన నోటికి, ప్రవర్తనకి, మన ఆలోచన క్రమం కావాలి, క్రమశిక్షణ ఉండాలి. క్రమం లేకపోతే నెమ్మది ఉండదు. ఎప్పుడైతే క్రమపరుస్తామో దేశ నలుమూలలా ఏం కలిగిందంట? నెమ్మది. మనకి వాళ్ళు నెమ్మది లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఏం లేకపోవటం? క్రమం లేదు. క్రమం లేని మనిషివి. ఎవడు చెప్పలేడు నీకు. ఏది పడితే అది, ఎలా పడితే అలా మనం ప్రవర్తించకూడదండి. ప్రవర్తిస్తే ఏముంటుంది? నెమ్మది ఉండదు. క్రమం ఉండాలి. ఇంట్లో అందరూ క్రమశిక్షణగా నడవాలి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ లోబడాలి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకు లోబడాలి. పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. క్రమం కావాలి. మనందరం కూడా క్రమం కలిగి నడుద్దాం. ఈరోజు ఇంతగా చెప్పడానికి కారణం ఏంటంటే మందిరంలో క్రమశిక్షణ దేవుడు నేర్పమన్నాడు. నీకు బుధవారం వచ్చిందా? క్రమంగా రావాలి ప్రార్థనకి. మంగళవారం ఒక తల్లి ప్రార్థన పెట్టుకుంటుంది ప్రతిష్ఠించుకుని 7 వారాల తర్వాత యాశిరాన్ గారు ఎవరో మిమ్మల్ని అడిగారు కదా, వాళ్ళని పెట్టుకోమనండి. పెడదాం, 10 వారాలు పెడదాం.
ఎవరైనా పెట్టుకుంటే మనం అనకూడదండి. ఎవరైనా కావాలంటే అడగండి, పర్లేదు. 7 వారాలు పెట్టుకున్నారు, దేవునికి స్తోత్రం. మనం క్రమంగా ఆ ప్రార్థనకు హాజరవ్వాలి. బుధవారం వచ్చిందా, క్రమం ప్రార్థన ఉండాలి. శుక్రవారం వచ్చిందా, క్రమం ప్రార్థన ఉండాలి. శనివారం వచ్చిందా, ఉపవాస ప్రార్థనలో క్రమం ఉండాలి. ఆదివారం వచ్చిందా, 8:30 కల్లా ప్రార్థన అని చెప్పాం. 8:25 నిమిషాలకి నీ పాదములు దేవుని మందిరములో నిలబడును గాక. ఆమెనంటూ వచ్చి ఉట్టి మాట ఇది, ఎవరైనా అంటారు. కానీ మన పాదాలు ఎప్పుడు ఉండాలమ్మా? 8 గంటల 20 నిమిషాలు. మీ పిల్లోడు స్కూల్కి వెళ్ళేటప్పుడు బస్సు మిస్ అయితే పిర్రల బగిలిన దాకా కొడతా, దుర్మార్గుడా, దోషకుడా, మోసగాడా, లెగరా నాయన లెగరా అని చెప్తున్నా. 8:25 నిమిషాలకు వ్యాను, నువ్వు 8:08కే రెడీ చేస్తూ ఉంటావు. ఆయన పట్టుకుని ఒక్కరోజు కనుక వ్యాన్ మిస్ అయితే ఏం తిడతావు నీకే తెలియదు. సన్నాసి, దద్దమ్మ, గాడిద, లెగమంటే లెగనే లెగో. ఎన్ని మాటలు. నీ పిల్లోడిని అట్ట కొడుతున్నావు, మరి నిన్ను కొట్టేవాళ్ళు లేకేగా. ఎవరు కొట్టాలి? నేను కొడితే ఉంటారు అసలు? ఎవరు కొట్టాలి? దేవుడే. కనుక మనకే క్రమం ఉండాలండి, క్రమం కావాలి. అలా క్రమంగా జీవిస్తే మనం వర్ధిల్లగలుగుతాం బిడ్డలారా. కెనన్య దేవుని మందస క్రమమును నేర్పించాడు. కనుక ప్రతి విషయంలో మనం క్రమంగా ఉండాలి బిడ్డలారా. మనందరికీ అలాంటి క్రమం, అలాంటి ఆశీర్వాదం మన కుటుంబాలకు మనకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు నాయన. ఓ థ్యాంక్ యూ జీసస్. స్తోత్రాలు ప్రభు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మనం క్రమం కలిగి నడుద్దాం. దయచేసి క్రమంగా ప్రార్థన చేసుకోవడానికి మోకరించండి, ప్రార్థన చేయండి. వీలు కలిగితే మోకరించండి, లేకపోతే కూర్చొని ఉండండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. ప్రభువా, తండ్రి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మమ్మలను క్రమపరుచు నాయన. ప్రార్థన చేయాలి. ఎవరు అటు ఇటు తిరగడం కానీ కళ్ళు విప్పటం కానీ చేయొద్దు. ఒక క్రమంతో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మంచి క్రమం నేర్పించిన ఆయన, ఒక క్రమశిక్షణ కలిగిన సంఘంగా, క్రమశిక్షణ కలిగిన మందిరంగా చేయనైనా. అయ్యా, దేవుని మందసం లేవీలు మొయ్యాల్సింది పోయి, డబ్బులున్నాయి, బలమున్నది, తెలివి ఉన్నదని కొత్త ఎడ్లు బండి మీద ఎక్కించి క్రమం తప్పారు నాయన. అందుకనే మధ్యదారిలో ప్రయాణం ఆగిపోయింది. దేవుని మందసం మందిరంలో ఉండాల్సిన దాన్ని యుద్ధ భూమిలోకి తీసుకువెళ్ళి రణరంగంలో పెట్టారు. ప్రభువా, నిజమేనైనా మాకు ఏదైనా సమస్య వస్తే, బాధ కలిగితే మేము కూడా రోడ్ల మీద తన్నుకుంటూ పోలీస్ స్టేషన్, లాయర్లు చుట్టూ తిరగటం కాదు. కుటుంబంలో ఏ సమస్య వచ్చినా అది మందస్సం కలిగిన మందిరంలోనికే తేవాలి కదా ప్రభు. నీ మందిరంలోనికే తీసుకొచ్చే క్రమం మాకు నేర్పించండి, నేర్పించండి ప్రభు. సహాయం చేయండి, బలపరచు నాయన. విన్న వర్తమానం హృదయంలో భద్రపరచండి. ఎడ్లు కాలు జారాయి, మందసాన్ని మోయాల్సిన ఎడ్లు కాలు జారాయి. నిజమే, మా కాళ్ళు జారి పడకుండానట్లు మా బ్రతుకులు సరిచేయి నాయనా, సరిదిద్దండి ప్రభువా. దావీదు అంటున్నాడు, నాశనకరమైన గుంటలో నుంచి జిగట కలిగిన దొంగ ఊబిలో నా కాళ్ళు జారిపోగా ఆయన నా పాదములను పైకి లేవనెత్తి బండ మీద నిలబెట్టాడు అంటున్నారు. మా కాళ్ళు జారిపోకున్నట్లు మమ్మల్ని నిలబెట్టాయ్యా ప్రభువా, సహాయం చేయమని. ఇదిగో మా చుట్టూ మీరు కంచి వేయండి, మీ కాపుదలు అనుగ్రహించండి. మేము కూడా కెనన్యవలే క్రమశిక్షణ కలిగి నడుచున్నట్లు పాటలు పాడే విషయంలోను, పరిచర్య విషయంలోను ఒక బానిసలాగా పనిచేసేవారిగా చేయనైనా. మెడ ఉంచుకుని తలదించుకుని పనిచేసే ఆత్మను దయచేయనైనా. చిన్నలు మొదలుకుని పెద్దవారి వరకు నీ పరిచర్య దాహము దయచేయి.
పరిచర్యకు తగ్గింపు దయచేయి, లోబడే ఆత్మను దయచేయి నాయన. అయ్యా, మాకు చెప్పబడిన ఈ సందేశం మా హృదయాలు భద్రపరచమని మీ చేతులుగా అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. కానుకల సమర్పణ పాట పాడుకుందాం. మన మధ్యన ఉన్న సహోదరి మణి గారు పాడతారు. రెండమ్మా.